రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఉచిత ఇసుక పంపిణీకి సంబంధించి జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు సక్రమంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఇసుక విధానం 2024 అనుసరించి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని శనివారం కాకినాడ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, రెవెన్యూ, మైనింగ్, ట్రాన్స్పోర్ట్ అధికారులు, లారీ యూనియన్ల ప్రతినిధులతో కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో ఇసుక రవాణా, వాహనాల ఛార్జీలు, వినియోగదారునికి ఇసుక కొనుగోలు ధరలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ అధికారులు కాకినాడ జిల్లాలో వివిధ రకాల వాహనాల ఇసుక రవాణా ఛార్జీలను వివరించారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ జిల్లాలో పెద్దాపురం స్టాక్ పాయింట్ వద్ద 7,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఉచిత ఇసుక పంపిణీకి సంబంధించి జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు సక్రమంగా అమలు చేయాలని ఆయన తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, డీడీ మైన్స్ ఈ నరసింహారెడ్డి, ట్రాన్స్పోర్ట్ అధికారులు, లారీ యూనియన్లు అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.